ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ. కాంగ్రెస్లో 4 సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్ల కన్ను ఒప్పుకునే పరిస్థితే లేదంటున్న బీసీ నేతలు కనీసం 2 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టు ఓసీ నేతల తీరుపై బగ్గుమంటున్న బీసీ లీడర్లు తమకు పదవులు రాకుండా అడ్డుపడుస్తున్నారని ఆరోపణలు. రేసులో పలువురు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలు కూడా హైకమాండ్కు అగ్ని పరీక్షల సీట్ల కేటాయింపు. ఇంకా కనీసం ఇప్పుడు బాగా రెడ్లు రావాలంటే ఓ జనరల్లో పోటీ చేస్తారు, డబ్బులు బాగా ఖర్చు పెడతారు అనుకోవచ్చు. ఎమ్మెల్యేలు కూడా ఓటేసి ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒక ఎమ్మెల్సీ వాళ్ళ కోటాలో ఒక ఎమ్మెల్సీ ఎన్నుకోవచ్చు. అట్లా కాంగ్రెస్కు 4 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటాలో అయ్యే ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంట్లోనైనా బీసీలకు అవకాశం ఇస్తే ఇప్పుడు బీసీ ఉద్యమం జరుగుతుంది. అరే బీసీలను కనీసం చట్టసభలో కూర్చుండబెట్టినామని చెప్పుకోవడానికైనా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇంకా ఇందులో కూడా ఈ నామినేషన్ పద్ధతిలో వచ్చే ఈ ఎమ్మెల్సీ సీట్లు కూడా బీసీలకు కాకుండా ఓసీలు పోటీ పడతామంటే ఇంకా రానున్న రోజుల్లో ఒక మహాసముద్రంలా సునామీలా ఈ యొక్క బీసీ ఉద్యమం ఇంకా పుట్టుకొస్తే అసలు పుట్టగతులు లేకుండా పోతారు ఈ యొక్క ఓసీలు అని చెప్పవచ్చు. ప్రతి దాంట్లో మేమే, అన్నిట్లో మేమే అని అంటే ఇక ఎక్కడ కాకుండా అయిపోతారు చివరికి. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5 స్థానాల్లో కాంగ్రెస్కే 4 సీట్లు దక్కే అవకాశాలు ఉండడంతో ఆ పార్టీలోని సీనియర్లంతా పదవులపై కన్నేశారు. మండలిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇది చాలా ఈజీ మార్గం కావడంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సీట్లపై ఎప్పట్లాగే పలువురు ఓసీ లీడర్లు ఖర్చు వేయగా సామాజిక సమీకరణల ఆధారంగానే ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కులగణన చేయడంతో బీసీల లెక్కలు కూడా తేలాయి. బీసీలు ఏకంగా 56% ఉండడంతో ఆ వర్గం నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే అదునుగా కాంగ్రెస్లోని బీసీ నేతలు స్వరం పెంచుతున్నారు. తీన్మార్ మల్లన్న, అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీలోనే కొందరు ఓసీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందో ఉదాహరణలతో సహా బయటపెట్టగా వారి వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుర్మారం రేపాయి. ఒక విధంగా చెప్పాలంటే బీసీ సంఘాలు ఇంత ఉండి పోరాటం చేసినప్పటికీ ఈ 2-3 సంవత్సరాల నుంచి బీసీ నినాదం అనేది బలంగా ప్రజల్లోకి వెళుతుంది. కింది స్థాయి అట్టడుగులో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలు బీసీలు కూడా అరే మా బీసీలు ఎందుకు ఎమ్మెల్యే కావద్దు, మా బీసీలు ఎందుకు ఎమ్మెల్సీలు కావద్దు, మా బీసీలు ఎందుకు చట్టసభల్లో కూర్చోవద్దు, మా బీసీలు ఎందుకు జెడ్పీ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిల్ కానీ, కార్పొరేషన్లో చైర్మన్లు కానీ మేము ఎందుకు కావద్దు, మా జనాభా ఎంతో ఉంది, అందరికన్నా ఎక్కువ జనాభా ఉన్నది, ఓట్లు మావే కాబట్టి సీట్లు మావే అని చెప్పి, ఓట్లు మావే సీట్లు మావే అని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డ గ్రాడ్యుయేషన్ పూర్చైన ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది, ఒక సోయితో ఉన్నారు. 27% ఉన్న రిజర్వేషన్స్ మనకు 42% చేయాలి స్థానిక సంస్థల్లో. అదేవిధంగా విద్యలోను, ఉపాధిలోను అన్నిట్లో కూడా బీసీలకు న్యాయం చేయాలి. సో ఇక్కడి నుంచే మార్పు జరగాలి. ఏ అవకాశం ఉన్నా, ఎక్కడ ఎన్నిక ఉన్నా బీసీలకు మెజారిటీ సీట్లు 100 సీట్లు ఉన్న కాడ బీసీలకు ఒక 55-56 సీట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి అందరూ ముక్త కంఠంతో ఏకీభవిస్తున్న సందర్భం చూసినాం.